వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అయితే ఇప్పుడు నేను దీన్ని ఆల్రెడీ కర్రీ అయిపోయింది, కాకపోతే చాలా రుచిగా ఉంది. కాబట్టి మా వారు ఏమన్నారంటే ఇది చాలా టేస్టీగా ఉంది, ఒకసారి రెసిపీ పెట్టచ్చు కదా అన్నారు. ఇంకా దాని గురించి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. నేను ఏం చేశానంటే ఇవి బెండకాయ పులుసు అయితే ఫుల్ అంటే ఈరోజు వెజ్ చేద్దాం కంప్లీట్గా అన్నట్టు బెండకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కారం ఉన్నవే తీసుకున్నాను. తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవన్నిటినీ కూడా చక్కగా బాగా క్లీన్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. వీటితో వెరీ ఇంపార్టెంట్ అంటే ఒకే ఒక టొమాటో తీసుకున్నాను. 1/2 కిలో బెండకాయలకి ఒకే ఒక టమాటా తీసుకున్నాను. ఓకే, ఆయిల్ పెట్టి ఆయిల్లోను ఉల్లిపాయ చిన్నగా ముక్కలు చేసిన ఉల్లిపాయని ఫ్రై చేశాను అనమాట. నూనెలో వేయించిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటో కూడా వేసి వేయించాను అనమాట. వేయించి అది బాగా కొంచెం బ్రౌనిష్గా తయారైన తర్వాత, అంటే టమాటా ఏమో కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌనిష్గా తయారైన తర్వాత బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కలిపి ఉంచాను అనమాట. కట్ చేసేటప్పుడే బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కలిపే ఉంచాను. ఒక ఇంచుమించు అలా కలిపి ఉంచింది 5 మినిట్స్ అవుతుంది. తర్వాత ఈ ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత వెంటనే ఆ పచ్చిమిర్చితో కలిపిన బెండకాయ ముక్కలు వేసేసాను. వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసాను. ఉప్పు కారం కూడా మన ఎవరమైనా కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కాబట్టి దాని ప్రకారం వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉప్పు కారం పసుపుతో కలిపి ఉడకనిచ్చాను అనమాట. ఆ తర్వాత ఏం చేశానంటే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని వాటర్ వేసాను. వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు ఒక 5 గింజల చింతపండు, అంటే 5 గింజలతో కూడిన చింతపండు ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకుని దాన్ని బాగా కడిగి పులుసు తీసి ఆ పులుసు పోసాను అనమాట. పోసి కుక్కర్ పెట్టేసి, అంటే మనకి పులుసు కూడా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనకి ఎంత పులుసు లూజ్గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అంతా వేసుకోవచ్చు. ఆ వేసుకుని తర్వాత కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రప్పించాను అనమాట. రప్పించిన తర్వాత కుక్కర్ చల్లారాక తీస్తే ఇంత చక్కటి బెండకాయ పులుసు రెడీ అయింది. ఒకవేళ కుక్కర్లో కాకుండా మామూలుగా చేసుకోవాలంటే మనం ఎంత పులుసు కావాలో అయితే ఒకవేళ మనం మామూలు డిష్లో వండుకోవాలి, కుక్కర్లో కాకుండా మామూలు డిష్లో వండుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎంత పులుసు కావాలో దానికి రెట్టింపు వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఉడికిన తర్వాత, అంటే ఇంచుమించు అలా వేసిన తర్వాత 10-15 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే ఏమవుతుందంటే ఆ వెజిటేబుల్స్లో ఉన్న సారం బయటకు వచ్చి కర్రీ టేస్టీగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఉడికించాలన్నప్పుడు కంపల్సరీ 15 నిమిషాలు అయితే మాత్రం ఉడికించాలి. తర్వాత మనకి ఎంత పులుసు కావాలో దానికి రెట్టింపు వాటర్ వేసుకోవాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మనం కుక్కర్లో ఉడికించుకున్నట్టే టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? మీరు ఎవరైనా చూడండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ, ఒక టమాటా, ఉప్పు కారం నూనె చింతపండు, అంతే. ఇంకా మనం ఎక్స్ట్రాలు ఏమీ వేయలేదు. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తిన్నాను, అయితే మీకు వీడియో పెడుతున్నాను అనమాట. ఓకేనా? బాయ్. చేసుకుని తిని టేస్ట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.